80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాపూరులో దేశభక్తి వెల్లివిరిసింది. జేమ్స్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన భారీ 156 అడుగుల జాతీయ జెండా ర్యాలీ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాపూరు పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా విద్యార్థులు 156 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల దేశభక్తి నినాదాలతో రాపూరు పురవీధులు మారుమోగాయి. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా రాపూరు ఎంఈఓ జిలాని భాషా, స్థానిక ఎస్ఐ తిరుమలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడం అభినందనీయమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ స్కూల్ ప్రిన్సిపల్ బులగాకుల మునీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రేపు జరుపుకోబోయే 80వ స్వాతంత్ర దినోత్సవం వరకు ఇది ఎంతోమంది కష్టపడి ఎంతోమంది స్వాతంత్రోద్యమకారులు జైలుకి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలని పణంగా పెట్టి మనకి స్వాతంత్రం వచ్చింది. మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఎంత ఫ్రీడమ్గా మనం ఈ వీధుల్లో తిరుగుతున్నామనంటే మనకి ఎంతోమంది యొక్క స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి వాళ్ళ యొక్క పోరాట ఫలితమే మనకి ఈ స్వాతంత్రము. ప్రతి ఒక్కరూ మన భారతదేశాన్ని గౌరవించడంతో పాటు దేశానికి కీర్తి గట్టించే జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ బాగా గుర్తుంచుకోవాలి. దేశభక్తి భావాలు పిల్లల్లో ఉండాలని చెప్పి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తిరంగా ర్యాలీ రాపూరు మండలంలో ఉన్న పురవీధుల్లో ప్రతి ఒక్క వీధుల్లోనూ అందరూ తిరుగుతూ ఉంటే పిల్లలు కూడా జాతీయ జెండాని 156 అడుగుల జాతీయ జెండాని ప్రతి స్కూల్ విద్యార్థి జై జవాన్, జై కిసాన్ అని, జై హింద్, జై భారత్ అని యొక్క నినాదాలతో వందే మాతరం అనే స్లోగన్తో రాపూర్ మండలం మొత్తం తిరగటం జరిగింది. ఈ యొక్క మెయిన్ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ఇప్పుడున్న ప్రజలకి తెలియకపోవచ్చు, కానీ అప్పటి చరిత్రని చెప్పేది మొత్తం బుక్స్ ద్వారానే తెలుసుకుంటాం మనం. ప్రతి ఒక్క పిల్లలకి ఈ స్కూల్ ద్వారానే తెలియజేసేది ఏమనంటే పిల్లల్లో దేశభక్తి భావాలు, నెక్స్ట్ సమాజంలో జవాన్ యొక్క పాత్ర అండ్ రైతులు పడే కష్టాల గురించి ప్రతి ఒక్కదానికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేసి పిల్లల్ని మంచి నడవడికతో నడిపిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి పాల్గొనాలని చెప్పేసి ఇచ్చేసిన ఈ జెమ్ స్కూల్ ఆధ్వర్యాన్ని అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్వతంత్ర వేడుకలు చేసుకుంటున్నాం అంటే దానికి కారణం ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు చేశారు. కొంతమంది వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీలైనంత వైభవంగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుని మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఏదన్నా ఒక పండుగ అంటే కేవలం ఒక మతానికి సంబంధించిందో ఒక కమ్యూనిటీకి సంబంధించిందో ఉంటుంది. కానీ ఈ పండుగలన్నీ మనం సంతోషంగా చేసుకునే స్వతంత్రం మనకు వచ్చింది మాత్రం కేవలం ఎంతోమంది త్యాగం చేసిన దానివల్లే వచ్చింది. కాబట్టి ఇది మన ప్రపంచంలోనే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయులు కూడా ఎంతో గర్వంగా, గౌరవంగా, అత్యంత వైభవంగా చేసుకోవాల్సిన పండగగా మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద కూడా మనం జెండా ఎగరేసి మన జాతి యొక్క ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు కూడా దోహదపడాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమం కూడా మేము ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో భాగంగా 75వ స్వతంత్ర దినోత్సవం నుంచి మొదలుపెట్టాము. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మా స్కూల్ అభివృద్ధిలో ఒక భాగమైనటువంటి మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.
No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi System Windows.